బాలగ్రహ దోషాలు అంటే ఏంటి? ఓం నమ శివాయ హరహర మహాదేవ. అయితే బాలగ్రహ దోషాలు, చోమిడి దోషాలు, సంధి దోషాలు ఇవి ఒక చిన్న పిల్లల్లో జరిగే ఒక చిన్న చిన్న విషయాలే. అంటే పుట్టిన పిల్ల నుంచి 5 సంవత్సరాల వరకు, 5 ఏళ్ళ వరకు హ్మ్. ఈ బాలగ్రహ దోషాలు కొంతమందికి పిల్లలకు ఉంటుంటాయి. హ్మ్. అవి కొంతమంది గుర్తించక, తెలియక, వాడు ఏడుస్తున్న దాన్ని బట్టి, వాడు ఇబ్బంది పడుతున్న దాన్ని బట్టి హాస్పిటల్కి పోవడము ఇలాంటివి చేస్తుంటారు కొంతమంది. అలా పోయినా కూడా వాళ్ళకి ఆ ఏడుపు తగ్గకుండా పోవడము, ఆ చిన్నులు, ఆ ప్రభావాల వల్ల వాళ్ళు ఏంటంటే ఆరోగ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అతిశయంగా ఏడ్చే పిల్లలు, వీళ్ళకి బాలగ్రహ దోషం ఉంటుంది. అంటే సాయంత్రం టైంలో కానీ, ఉదయం టైంలో కానీ పక్షులు కొన్ని తిరుగుతుంటాయి బయట. ఆ పక్షి ప్రభావాలు పడ్డప్పుడు బాలగ్రహ దోషాలు, తర్వాత ఈ యొక్క ఎవరో మైలా మట్ర తగులుకొని వచ్చిన వాళ్ళ ద్వారా వచ్చే ఒక బాలగ్రహ దోషాలు, ఇట్లా కొంతమందికి చిన్నపిల్లలకి బాలగ్రహ దోషాలు ఉంటాయి. ఇందులో చోమిడి దోషం అనేది చిన్నపిల్లలకు కూడా ఉంటుంది. తర్వాత సంధి దోషం అంటే కొంతమందికి తిన్నది అరగకుండా పోవడం, తాగిన పాలు తాగినట్టుగా కక్కడము, వాళ్ళకి జీర్ణం కాకుండా పోవడం, అతిశయంగా ఏడవడం, చెవు నొప్పి రావడం, కడుపు నొప్పి రావడం, ఇవన్నీ వాళ్ళు నోటుకుంటూ చెప్పలేనివి చిన్న చిన్న సమస్యలు. ఈ సంధి దోషాల వల్ల వాళ్ళకి మోషన్స్, ఈ కనిబొమ్మలు, ఇవి ఎంట్రుకలు నెక్కబొడుచుకోవడము, దాని తర్వాత వాళ్ళ బాడీలో ఎనర్జీ తగ్గిపోవడము, తర్వాత వాళ్ళు తేలకళ్ళు వేయడము, ఒంట్లో హుషారు లేకుండా పోవడము, ఆకలి ఉండదు, పాలు తాగరు, నిత్యంగా ఏడుస్తూనే ఉంటారు. ఇక వాళ్ళుగా ఏదో ఒక రూపంలో ఈ చిన్న చిన్న గ్రహాల వల్ల, బాలగ్రహ దోషాల వల్ల, ఈ యొక్క సంధి దోషాల వల్ల ఆ పిల్లలు నలిగిపోతుంటారు. వాళ్ళకి సరైన సంధి ఆకు కానీ, సంధి పూస కానీ, సంధి విధానం కానీ దాన్ని చేయిస్తే ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆ పాలు అరుగుదల కానీ, వాళ్ళు ఏడవడం కానీ, మోషన్స్ తగ్గడం కానీ, పాలు కక్కడం కానీ ఇవన్నీ తగ్గేదానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా బాలగ్రహ దోషాలకి దానికి సరైన పద్ధతిలో ఏర్పాటు చేసి దాని విధానమైన ప్రయత్నం ప్రకారం చేస్తే కంపల్సరిగా వాళ్ళ ఆరోగ్యంలో కూడా బాగుండే అవకాశాలు 100% ఉంటాయి. కొంతమందికి దిష్టి తగులుతుంటుంది పిల్లలకి, ఆ దిష్టి తీస్తుంటారు. కొంతమంది కత్తితో తీసేవాళ్ళు, ఉప్పుతో తీసేవాళ్ళు, రకరకాలుగా పిల్లలకి నిమ్మకాయతో తీసేవాళ్ళు, కొంతమంది రకరకాలుగా దిష్టితో ఏర్పాటు చేస్తుంటారు. కొంతమంది కత్తితో, పుల్లతో తీస్తుంటారు దిష్టి, ఇలా చేస్తుంటారు. ఇలాగా ఈ దిష్టి సమస్య ఒకటే కాదు, దీంట్లో జరిగిన ఒక చిన్న చిన్న సమస్యలు బాలగ్రహ దోషాల వల్ల ఈ పిల్లలకి ఎదుగుదల, ఆరోగ్య సమస్య, పిల్లలు ఎండిపోవడము, 5 సంవత్సరాల తర్వాత పిల్లల్లో కంటి చూపు రకరకాలుగా ఉంటుంది. అంటే బెత్తరగా భయంతో చూసేవాళ్ళు, తర్వాత ఉలిక్కిపడి లేవడం, పిల్లలు అని ఏడవడం, నిద్రలో లేచి, ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి జరుగుతుంటాయి. అవి చిన్నపిల్లలకు జరిగినట్టుగా పెద్దోళ్ళు గుర్తించాలి తప్ప వాళ్ళకి తెలియదు. అది తెలియదు, వాళ్ళకి ఏమి జరుగుతుందో ఏమిటో అనేది తెలియదు, భయపడుతుంటారు వాళ్ళు. తర్వాత ఎవరిని కొత్త ముఖాలు, కొత్త వ్యక్తులను చూసినా భయపడ్డము, లేకుంటే ఆ ఇంట్లోకి పోవాలంటే భయపడ్డము, ఇట్లా చీకటిగా ఉన్నప్పుడు దగ్గరికి పోవాలంటే భయపడ్డము, ఇలాంటివి కొన్ని చిన్నలు వాళ్ళకి కనబడుతుంటాయి అన్నమాట, సిమ్టమ్స్. దీన్ని బట్టి కూడా వాళ్ళకి కొన్ని గ్రహదోష బలాలు ఉండి ఉంటాయని మనం నిర్ధారణ చేసుకొని దానికి తగినట్టుగా స్వామి దగ్గర, లేకుంటే గురువు దగ్గర, లేకుంటే పంతుల దగ్గర పోయి దాని సరైన పరిష్కారం చేసుకుంటే దానికి సరైన పద్ధతి, సరైన సంకల్పం, బాలగ్రహ దోషం విడుదల, విడవని బాలగ్రహాలకు కూడా విడుదల చేసే ఒక సంకల్పమైన ప్రక్రియ తెలిసిన వాళ్ళ దగ్గరే ఇది జరుగుతుంది. ఇది చేయగలుగుతారు, దాన్ని పరిష్కారం తీయగలుగుతారు. దాన్ని ఎటువంటి ప్రాబ్లం అయినా సరే, మీకు ఎటువంటి సోమిడి దోషాలు కానీ, బాలగ్రహ దోషాలు కానీ, సంధి దోషాలు కానీ మీకు ఎటువంటిది ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే ఈ కింద కనబడే కాంటాక్ట్ నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేస్తే కంపల్సరిగా మీకు సరైన పరిష్కారం అందించి మీ పిల్లలకి, మీకు ఆరోగ్య బలాన్ని, పిల్లలు ఆ ఆకలితో ఉండే వాళ్ళు కూడా, ఆకలి లేకుండా ఉండే వాళ్ళు కూడా ఆకలి అయ్యేటట్టుగా, తర్వాత వాళ్ళు పాలు తాగినా కక్కుతున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మోషన్స్ అవుతున్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ సంధి దోషం తీర్చేటట్టుగా నేను సరైన పరిష్కారాన్ని అందిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఆయురారోగ్యంతో రండి, అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ.